Hello students, welcome to Krishnani Tutorials. Today we are going to discuss the topic about gametogenesis. Yes students, topic lo vacheddamu. The primary sex organs in the testes in the males, and the ovaries in the females produce gametes. అంటే స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, టెస్టిస్ అండ్ ఓవరీస్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో మనకు గ్యామీట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. అదేంటి? స్పర్మ్స్ అండ్ ఓవమ్ రెస్పెక్టివ్లీ బై ద ప్రాసెస్ కాల్డ్ as gametogenesis. By the process known as gametogenesis. In the testis, immature male germ cells produce sperms by in the testis, immature male germ cells produce sperms by spermatogenesis. అంటే స్టూడెంట్స్ ఇక్కడ ఇమ్మెచ్యూర్ మేల్ జర్మ్ సెల్స్ ఏదైతే ఉంటాయో అవి మనకు స్పర్మ్స్ ఏ ప్రాసెస్తో ఫామ్ చేస్తాయి? స్పొమాటోజెనసిస్ అనే ప్రాసెస్తో ఫామ్ చేస్తాయి. ఇట్ బిగిన్స్ ఎట్ ద ప్యూబర్టీలో అది స్టార్ట్ అవుతుంది అనమాట. ద స్పొమాటోగోనియా present on the inside wall of the seminiferous tubule multiply by the mitotic division and increase in numbers. అంటే స్టూడెంట్స్ ఇక్కడ స్పొమాటోగోనియా ఏదైతే ఉంటుందో అది మనకు ఇన్సైడ్ ద అంటే సెమినిఫెరస్ ట్యూబ్యూల్ అనే వాల్కి ఇన్సైడ్ ఉంటుంది కదా అండి స్పొమాటోగోనియా. మనం ప్రీవియస్లీ లెక్చర్ 1లో డిస్కస్ చేసుకుంది. అది మనకిప్పుడు సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో ఉంది కదా అండి, అది మనకు మల్టిప్లై అవుతుంది. సో స్టూడెంట్స్ మనకు అది మల్టిప్లై అవుతుంది బై ద మైటాటిక్ డివిజన్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్ అవుతుంది అనమాట. ఈచ్ స్పొమాటోగోనియం ఈజ్ డిప్లాయిడ్ అండ్ కంటైన్స్ 46 క్రోమోజోమ్స్. అర్థమైంది కదా అండి. Some of the spermatogonia called as primary spermatocytes undergo meiosis. A primary spermatocyte completes the first meiotic division leading to the formation of two equal haploid cells called as secondary spermatocytes, which have only 23 chromosomes on each. అంటే స్టూడెంట్స్ ఇక్కడ మనకు సారీ స్టూడెంట్స్ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క ప్రైమరీ స్పర్మటోసైట్స్ అనేది ప్రైమరీ మయోటిక్ డివిజన్ అంటే ఫస్ట్ మయోటిక్ డివిజన్ అండర్గో చేస్తే మనకు హ్యాప్లాయిడ్ సెల్స్ వచ్చేస్తాయి అనమాట. 2 ఈక్వల్ హ్యాప్లాయిడ్ సెల్స్ వచ్చేసి మనకు 23 క్రోమోజోమ్స్ అనేది ఉంటాయన్నమాట. నెక్స్ట్ ద సెకండరీ స్పొమాటోసైట్స్ అండర్గో సెకండ్ మియోటిక్ డివిజన్ టు ప్రొడ్యూస్ 4 ఈక్వల్ హ్యాప్లాయిడ్ స్పొమాటిడ్స్. అంటే ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్ ఇది, నథింగ్ కాంప్లెక్స్ ఇన్ దిస్. చూద్దామండి ఇప్పుడు ఏంటో ప్రాసెస్ అనేది. సెకండరీ స్పొమాటోసైట్స్ ఏవైతే ఉంటాయో అది సెకండ్ మియోటిక్ డివిజన్ అనేది పాల్పడుతుంది. అది మనకు 4 ఈక్వల్ అండ్ హ్యాప్లాయిడ్ స్పొమాటిడ్స్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ స్పొమాటిడ్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ Spomatids are transformed into spermatozoa by the process called spermiogenesis. ఈ స్పొమాటిడ్స్ ఏవైతే ఫామ్ అయి ఉంటాయో విచ్ ఆర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ సెకండ్ మియోటిక్ డివిజన్, ఈ స్పొమాటిడ్స్ని మనము స్పొమాటోజోవాలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్ని ఏమంటాము? స్పర్మియోజెనసిస్. ఆఫ్టర్ స్పర్మియోజెనసిస్ sperm head become embedded in the Sertoli cells. After the spermiogenesis సరే స్టూడెంట్స్, ఈ స్పర్మియోజెనసిస్ అయిన తర్వాత స్పర్మ్ హెడ్ అనేది మనకు సెర్టాలీ సెల్స్లో ఎంబెడెడ్ అయి కనిపిస్తుంది. ఫైనలీ రిలీజ్డ్ ఫ్రమ్ ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ బై ద ప్రాసెస్ కాల్డ్ as స్పర్మియేషన్. అంటే స్టూడెంట్స్ ఇక్కడ మనకు ఈ ఏవైతే ఈ యొక్క స్పొమాటోజోవా అయితే ఉంటాయో అవి మనకు సరే అండి అదే స్పొమాటోజోవా ఏదైతే ఉంటాయో అది మనకు స్పర్మియేషన్ అనే ప్రాసెస్ ద్వారా సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లోకి రిలీజ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ Spermatogenesis starts at the age of puberty due to significant increase in the secretion of gonadotropin releasing hormone.
అంటే స్టూడెంట్స్ స్పొమాటోజెనిసిస్ ఏదైతే ఉంటుందో అది మనకు సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్, అంటే స్టూడెంట్స్ ఏంటి ఆ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్, అది గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయినప్పుడు మనకు స్పొమాటోజెనిసిస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కనిపిస్తుంది? ఇది మనకు ప్యూబర్టీ ఏజ్లో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్, this is, if you recall, is a hypothalamic hormone. The increased levels of GnRH then acts at the anterior pituitary glands and stimulates the secretion of two gonadotropins, luteinizing hormone and the follicular stimulating hormone. ఈ యొక్క GnRH ఏదైతే ఉంటుందో ఇది మనకు ల్యూటినైజింగ్ హార్మోన్లోకి ఇంకా ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని సీక్రెట్ చేస్తుంది. ఈ రెండు హార్మోన్స్ అనేది సీక్రెట్ చేస్తుంది. LH యాక్ట్స్ యాజ్ అ లేడిక్ సెల్ స్టిమ్యులేట్స్ ద సింథసిస్ అండ్ సెక్రెషన్ ఆఫ్ ఆండ్రోజెన్స్. LH ఎక్కడ నుంచి? L ఫర్ లేడీ, L ఫర్ LH. సో ఇలా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మీరు. సో ఇక్కడ LH అండ్ LH యాజ్ ఈ సారీ స్టూడెంట్స్ ఫర్ ద కన్ఫ్యూజన్. సో స్టూడెంట్స్, ఈ LH అనేది లేడిక్ సెల్స్ పైలో యాక్ట్ చేస్తుంది. అది మనకు ఆండ్రోజెన్స్ అనే హార్మోన్స్ని సీక్రెట్ చేస్తుంది. ఆండ్రోజెన్స్ ఇన్ టర్మ్స్ స్టిమ్యులేట్ ద ప్రాసెస్ ఆఫ్ స్పొమాటోజెనిసిస్. ఆండ్రోజెన్స్ మనకి ఏం పనిచేస్తాయండి? ఆండ్రోజెన్స్ అనేవి మనకు స్పొమాటోజెనిసిస్ అనే ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, FSH acts on Sertoli cells and stimulates the secretion of some factors which help in the process of spermiogenesis. అంటే స్టూడెంట్స్, FSH ఏదైతే ఉంటుందో అది మనకు సెరటాలీ సెల్స్ పైన యాక్ట్ చేస్తుంది అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ ఇన్ సెక్రేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ which help in the process of spermiogenesis. Let us examine the structure of a sperm. ఇప్పుడు మనము స్ట్రక్చర్ ఆఫ్ ఎ స్పర్మ్ని మనం చూద్దాం అనమాట. It has a microscopic structure composed of a head, neck, middle piece and a tail. అంటే మనకు 4 parts కనిపిస్తాయండి స్పర్మ్లో: head, neck, middle piece and a tail. So plasma membrane envelopes the plasma membrane envelopes the whole body of the sperm. అంటే స్పర్మ్ని మొత్తం ప్లాస్మా మెంబ్రేన్ అనేది కవర్ చేస్తుంది అనమాట బయట నుంచి. ద స్పర్మ్ హెడ్ కంటైన్స్ అన్ ఎలాంగేటెడ్ హెప్లాయిడ్ న్యూక్లియస్ అండ్ అన్ యాంటీరియర్ పోర్షన్ ఆఫ్ విచ్ ఈస్ కవర్డ్ బై ఎ క్యాప్ లైక్ స్ట్రక్చర్, ఆక్రోజోమ్. సో స్టూడెంట్స్, ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే స్పర్మ్ హెడ్లో మనకు హ్యాప్లాయిడ్ న్యూక్లియస్ అనేది కనిపిస్తుంది. దాని ముందు అంటే దాని పైన మనకు ఆక్రోజోమ్ అనేది ఉంటుంది. ఆక్రోజోమ్ ఈస్ ఫిల్డ్ విత్ ద ఎంజైమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ హెల్ప్ ఇన్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవమ్. సో స్టూడెంట్స్, ఆక్రోజోమ్ అనేది మనకిప్పుడు ఫిల్డ్ విత్ ద ఎంజైమ్స్. ఆక్రోజోమ్ అనేది మనకు ఎంజైమ్స్తో ఫిల్ అయి ఉంటుంది, విచ్ హెల్ప్స్ అస్ ఇన్ ద ఫర్టిలైజేషన్ ఆఫ్ ద ఓవమ్. ద మిడిల్ పీస్ పొజెస్ న్యూమరస్ మైటోకాండ్రియా. సో స్టూడెంట్స్, న్యూమరస్ మైటోకాండ్రియా ఎక్కడ ఉంటుంది? మిడిల్ పీస్లో ఉంటుంది. దట్స్ కరెక్ట్. విచ్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఫర్ ద మూమెంట్ ఆఫ్ టెయిల్. సో స్టూడెంట్స్, అది ఎందుకు ఉంటుంది? టెయిల్ యొక్క మూమెంట్కి అది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, that facilitate the sperm motility essential for fertilization. ఏదైతే స్పర్మ్ ఫర్టిలైజేషన్కి ఎసెన్షియల్ ఉంటుంది, ఏది ఉంటుంది? మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్. సో స్టూడెంట్స్, నెక్స్ట్, the human male ejaculates about 200 to 300 million sperms during a coitus for the normal fertility. సో స్టూడెంట్స్, జనరల్గా ఒక్కొక్క ఎజాకులేషన్లో 200 to 300 million స్పర్మ్స్ అనేవి రిలీజ్ అయి ఉంటాయి అన్నమాట. Next, at least 60% sperms must have normal shape and size and at least 40% must show vigorous motility. అంటే స్టూడెంట్స్, మనకి ఇప్పుడు 60% నార్మల్ షేప్లో ఉండాలి, సైజ్లో ఉండాలి. నెక్స్ట్ 40% must show విగరస్ మొటాలిటీ అంటే ఫాస్ట్ మూవింగ్ అనమాట. ఫాస్ట్ మూవింగ్ లేకపోతే దాని ఎనర్జీ అనేది అయిపోయి చచ్చిపోతాయి అనమాట. నెక్స్ట్, ఇన్యాక్టివేట్ అయిపోతాయి. నెక్స్ట్ స్టూడెంట్స్,
Sperms released from the seminiferous tubules are transported by the accessory ducts. సో స్టూడెంట్స్, స్పర్మ్స్ అనేవి సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో ఎక్కడైతే జనరేట్ అవుతాయో అక్కడ నుంచి అవి యాక్సెసరీ డక్ట్స్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. సిక్రీషన్ ఆఫ్ ఎపిడిడైమిస్, వాస్ డిఫరెన్స్, సెమినల్ వెసికల్ అండ్ ప్రోస్టేట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద మెచ్యూరిటీ అండ్ మొటిలిటీ ఆఫ్ స్పర్మ్స్. ఈ అన్ని పైన చెప్పుకున్న అన్ని గ్లాండ్స్ ఆర్ డక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లాండ్స్లోని సిక్రీషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు స్పర్మ్ యొక్క మొటిలిటీకి అండ్ మెచ్యురేషన్కి హెల్ప్ అవుతుంది. ఎలా హెల్ప్ అవుతుంది మనం చూసుకుందాం నెక్స్ట్ ద సెమైనల్ ప్లాస్మా అలాంగ్ విత్ ద స్పర్మ్స్ కాన్స్టిట్యూట్ ద సెమిన్. అంటే స్టూడెంట్స్, ద సెమైనల్ ప్లాస్మా ఏమేమి సెక్రెట్ చేస్తుంది? సెమైనల్ ప్లాస్మాని ఏ గ్లాండ్ సెక్రెట్ చేస్తాయంటే సెమైనల్ వెసికల్, బల్బోయురెథ్రల్, ప్రోస్టేట్ గ్లాండ్. ఏమేమి సెక్రెట్ చేస్తాయి? సెమైనల్ వెసికల్, బల్బోయురెథ్రల్ అండ్ ప్రోస్టేట్ గ్లాండ్. ఆ మూడు ఈ సెమైనల్ ప్లాస్మాని రిలీజ్ చేస్తాయి. అలాంగ్ విత్ ద స్పర్మ్స్, సెమినల్ ప్లాస్మా అలాంగ్ విత్ ద స్పర్మ్స్ కాన్స్టిట్యూట్ ద సీమెన్ని అవి ఫామ్ చేస్తాయి అన్నమాట. ద ఫంక్షన్ ఆఫ్ ద మేల్ యాక్సెసరీ డక్ట్స్ అండ్ ద గ్లాండ్స్ ఆర్ మెయింటైన్డ్ బై ద టెస్టిక్యులర్ హార్మోన్స్. సో స్టూడెంట్స్, ఈ ఫంక్షన్స్ని ఏం రెగ్యులేట్ చేస్తుంది? టెస్టిక్యులర్ హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ చేస్తాయి. ఆ టెస్టిక్యులర్ హార్మోన్స్ ఏంటది? ఆండ్రోజన్స్. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఆండ్రోజన్స్ దేని వల్ల సెక్రెట్ అవుతాయి? లేడిక్ సెల్స్ వల్ల సెక్రెట్ అవుతాయి. నెక్స్ట్ స్టూడెంట్స్, ఇక్కడ వచ్చేసి మనము ఫీమేల్ గెమిట్ ఫార్మేషన్ గురించి చూసుకుందాం అనమాట. ఇది మనము oogenesis అని అంటాం అనమాట. oogenesis, ఫార్మేషన్ ఆఫ్ ఓవమ్ ఈజ్ నోన్ యాజ్ oogenesis, విచ్ ఈజ్ మార్కెడ్లీ డిఫరెంట్ ఫ్రమ్ స్పొమాటోజెనిసిస్. ఆబ్వియస్లీ అండి, దీంట్లో రెండిట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఏంటో మనము ఇది చదువుకుంటూ చూసుకుందాం అనమాట. చలో లెట్స్ స్టార్ట్. oogenesis is initiated during embryonic development. Oogenesis is initiated during embryonic development stage, which when a couple of million gamete mother cells is formed within each fetal ovary. అంటే స్టూడెంట్స్, ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఒక్కొక్క ఫీమేల్లో గ్యామిటోజెనసిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పర్టికులర్లీ oogenesis ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అప్పుడు. ఎన్ని ఫీమేల్ గ్యామీట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి? 2 million గ్యామీట్స్ అనేవి మనకు ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, no more oogonia are formed or added after birth. Students, it may be a question in NEET, I don't know, but they may ask. వాళ్ళు ఏం అడగొచ్చు మనకు? no more oogonia are formed అండ్ యాడెడ్ ఆఫ్టర్ బర్త్. అంటే మేల్లో లేకపోతే ఫీమేల్లో ఎవరిలో మనకు గ్యామీట్స్ అనేవి బర్త్ తర్వాత యాడ్ అవుతాయి, ఫామ్ అవుతాయి అనేది అడగొచ్చు వాళ్ళు. సో అది ఆన్సర్ ఏంటంటే ఫీమేల్స్ అనమాట. సారీ, అవ్వవు. సో అది ఫీమేల్స్ అనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్, సారీ ఫర్ ద మిస్టేక్ స్టూడెంట్స్, బట్ లెట్స్ డిస్కస్ ఇట్. These cells start division, enter into the prophase of the meiotic division and gets temporarily adjusted at the stage. అంటే స్టూడెంట్స్, ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు అవి ప్రోఫేజ్ ఆఫ్ ద మియోటిక్ డివిజన్. చూడండి స్టూడెంట్స్, గ్యామీట్స్ ఏవేవైతే ఉంటాయో అవి పర్టికులర్గా డెఫినెట్లీ మియోటిక్ డివిజన్ని అండర్గోచేస్తాయి అన్నమాట. అండ్ ఆ టైంలో మనకు ప్రోఫేజ్ ఆఫ్ ద మియోటిక్ డివిజన్ ఆఫ్ 1, ఎస్పెషల్లీ ప్రోఫేజ్ 1 గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ప్రోఫేజ్ 1 ఆఫ్ ద మియోటిక్ డివిజన్లోకి అది టెంపరరీ అరెస్ట్ అవుతుంది, కాల్డ్ అస్ ప్రైమరీ oocytes. దాన్ని మనము ప్రైమరీ oocytes అని అంటాం అనమాట. ఈచ్ ప్రైమరీ oocytes then gets surrounded by a layer of granulosa cells called as primary follicles. సో స్టూడెంట్స్, ఏదైతే oocyte ఉంటుందో అది మనకు ఏదైతే ఉంటుందో ప్రైమరీ oocytes, అది మనకు లేయర్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్స్తో మనకు ఇక్కడ సరౌండ్ అయి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్, దాన్ని మనం ప్రైమరీ ఫాలికల్ని అంటామన్నమాట.
A large number of these follicles degenerate during the phase from birth to puberty. సో ఇక్కడ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముందంటే అది సో స్టూడెంట్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం రాస్తుందంటే ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ద ఫాలికల్స్, ఏదైతే ఫాలికల్స్ మనకు ఫామ్ అయి ఉంటాయో ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ టైంలో ఫీమేల్స్లో, దాంట్లో లార్జ్ నెంబర్ ఆఫ్ అంటే చాలా 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 ఎక్కువ డీజనరేట్ అయిపోతాయి అనమాట. ఓన్లీ ఇన్ థౌజండ్స్లోనే మనకు మిగిలి ఉంటాయి అనమాట. ఎన్ని థౌజండ్స్ ఇప్పుడు చూసుకుందాం అనమాట. దేర్ ఫార్ ఎట్ ద ప్యూబర్టీ ఓన్లీ 60,000 to 80,000 ప్రైమరీ ఫాలికల్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ఈచ్ ఓవరీ. సో మనకు ఒక్కొక్క ఓవరీలో చూసుకుంటే మనకు ఇక్కడ 60,000 to 80,000 ప్రైమరీ ఫాలికల్స్ అనేవి మిగిలి ఉంటాయి అనమాట. ప్రైమరీ ఫాలికల్స్ గెట్ సరౌండెడ్ బై మోర్ లేయర్స్ ఆఫ్ ద గ్రాన్యులోసా సెల్స్. సో స్టూడెంట్స్ ప్రైమరీ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు మోర్ లేయర్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్స్ తోటి కవర్ అయి ఉంటాయి. అండ్ న్యూ థీగా అండ్ ఆర్ కాల్డ్ సెకండరీ ఫాలికల్ ఈ న్యూ థీగా. సో స్టూడెంట్స్ ఫస్ట్ ప్రైమరీ ఫాలికల్ ఉంటుంది కదా, ఆ ప్రైమరీ ఫాలికల్లో చుట్టూ గ్రాన్యులోసా సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత దానిపైన ఇంకో ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ గ్రాన్యులోసా సెల్స్ యాడ్ అయినప్పుడు దాన్ని సెకండరీ ఫాలికల్ అని అంటామన్నమాట. అంతే స్టూడెంట్స్. The secondary follicle soon transforms into tertiary follicles, which is characterized by the fluid-filled cavity called antrum. So students, ఈ సెకండరీ ఫాలికల్స్ నుంచి టెరిషరీ ఫాలికల్కి కన్వర్ట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటే దీంట్లో ఒక క్యావిటీ ఫామ్ అయి ఉంటుంది. ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అది టెరిషరీ ఫాలికల్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి? యాంట్రమ్. యాంట్రమ్ ఏంటి? ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ అనమాట. Next, a theca layer is organized into inner theca interna and outer theca externa. So students, ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకు దొరికింది టెర్షరీ ఫాలికల్లో ఏదైతే ఉంటుందో అక్కడ థీకా లేయర్స్ ఏవైతే ఉంటాయో అది ఇన్నర్ థీకా ఇంటర్నా అండ్ ఇన్నర్ థీకా ఇంటర్నా అండ్ అవుటర్ థీకా ఎక్స్టర్నాలోకి డివైడ్ అయి ఉంటుంది. It is important to draw your attention that it is at this stage the primary oocyte, which is a tertiary follicle, grows in size and completes its first meiotic division. So students, ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే బై ద ఈ టైం గ్యాప్ మధ్యలో మనకు ఈ టెర్షరీ ఫాలికల్ గ్రో అయ్యి ప్రైమరీ మియోటిక్ డివిజన్ అనేది కంప్లీట్ చేసేస్తుంది. ఇట్ ఈస్ అన్ అన్ఈక్వల్ డివిజన్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ లార్జ్ హెప్లాయిడ్ సెకండరీ oocyte అండ్ ద ఫస్ట్ టైనీ పోలర్ బాడీ. సో స్టూడెంట్స్ ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకు క్లియర్ కట్గా కనిపించింది. ఏంటది? మేల్ గ్యామెటోజెనసిస్లో మనకు ఫస్ట్ మియోటిక్ డివిజన్ అనేది ఈక్వల్ అండ్ హెప్లాయిడ్ ఉంది. ఇక్కడ కూడా ఈక్వల్ అండ్ హెప్లాయిడ్ ఉంది. బట్ ఇక్కడ ఈక్వల్ అండ్ అన్ఈక్వల్ అండ్ హెప్లాయిడ్ ఉంది. సో అన్ఈక్వల్ ఏంటది? ఒకటేమో పెద్ద సెకండరీ oocyte, ఇంకోటేమో టీనీ ఫస్ట్ పోలర్ బాడీ అనేది ఫామ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్, the secondary oocyte retains a bulk of nutrient-rich cytoplasm of the primary oocyte. అంటే స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే మనకు రాస్తుంది ఏంటంటే ఇక్కడ సో స్టూడెంట్స్ ఇది ఏంటంటే సెకండరీ oocyteలో బల్క్ అంటే సైటోప్లాజం అనేది ఎనర్జీ రిచ్ సైటోప్లాజం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్, ఎట్ ప్రజెంట్ వీఆర్ నాట్ వెరీ సర్టన్ అబౌట్ దిస్. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్స్ ఉంది కదా అండి, ఈ క్వశ్చన్స్ యొక్క సారాంశం ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి మనం సర్టైన్లీ ఆన్సర్ ఇవ్వలేమని చెప్తున్నారనమాట. The tertiary follicle further changes into the mature follicle or Graafian follicle. So tertiary follicle ఏదైతే ఉంటుందో అది మనకు మెచ్యూర్ ఫాలికల్ ఆర్ గ్రాఫియన్ ఫాలికల్లోకి డెవలప్ అవుతుంది. ద సెకండరీ oocyte ఫార్మ్స్ ఎ న్యూ మెంబ్రేన్ కాల్డ్ జోనా పెల్యూసిడా. సో సెకండరీ oocyte ఏదైతే ఉంటుందో అది ఒక కొత్త లేయర్ని ఫార్మేషన్ చేస్తుందండి. ఆ లేయర్ పేరేంటి చెప్పుకొని చూద్దాం, జోనా పెల్యూసిడా. నెక్స్ట్, ద Graafian follicle now ruptures to release a secondary
ఊసైడ్. సో స్టూడెంట్ ఈ గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉంటుందో అది రప్చర్ అవుతుంది. అది రప్చర్ అయ్యి సెకండరీ ఊసైడ్ ఏదైతే ఉంటుందో అది బయటికి రిలీజ్ చేసేస్తుంది అనమాట. సో ఫ్రమ్ ద ఓవరీ బై ద ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఓవ్యులేషన్. ఫ్రమ్ ద ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఓవ్యులేషన్ అని అంటాం అనమాట. కెన్ యూ ఐడెంటిఫై ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ స్పొమాటోజెనసిస్, oogenesis? A diagrammatic representation of spermatogenesis and oogenesis are given. సో స్టూడెంట్స్ ఇక్కడ డిఫరెన్సెస్ చూద్దాం అనమాట. ఫస్ట్ మేల్లో చూద్దాం. మేల్లో ఏంటి, ఇక్కడ ఫస్ట్ మైటాసిస్ డిఫరెన్షియేషన్ అవుతుంది. ఫీమేల్లో కూడా మైటాసిస్ డిఫరెన్షియేషన్ అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, స్పొమాటోగోనియస్ ప్రైమరీ స్పొమాటోసైట్స్లో డెవలప్ అవుతుంది. ఈ ప్రైమరీ స్పొమాటోసైట్స్ ఫస్ట్ మియోటిక్ డివిజన్ని అండర్గో చేసి అప్పుడు సెకండరీ స్పొమాటోసైట్స్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఈ సెకండరీ స్పొమాటోసైట్స్కి 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ 23 అని రాస్తుంది కదా అండి, ఇక్కడ ఫస్ట్ 23 అండి. ఈ 2 ఈక్వల్ ఉంటాయన్నమాట, ఈక్వల్ అండ్ హ్యాప్లాయిడ్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఈ సెకండరీ స్పొమాటోసైట్స్ అనేవి సెకండ్ మియోటిక్ డివిజన్లోకి ఫామ్ అవుతాయి. సెకండ్ మియోటిక్ డివిజన్ అండర్గో చేస్తాయి. అవి స్పొమాటిడ్స్ని ఫామ్ చేస్తాయి. అవి అనేవి డిఫరెన్షియేషన్ అండర్గో అవుతాయి అండ్ ఇట్ ఫార్మ్స్ స్పొమాటోజోవా. నెక్స్ట్ స్టూడెంట్స్ ఇక్కడ ఏంటి, ఊగోనియా మైటాసిస్ డిఫరెన్షియేషన్ని అండర్గో చేస్తాయి. అవి అండర్గో చేసి అప్పుడు ప్రైమరీ ఊసైట్లోకి కన్వర్ట్ అవుతాయి. ప్రైమరీ ఊసైట్లో కన్వర్ట్ అవి అది ఫస్ట్ మియోటిక్ డివిజన్ని ఫామ్ చేస్తాయి అన్నమాట, అండర్గో చేస్తాయి అన్నమాట. సో కంప్లీటెడ్ ప్రియర్ టు ఓవ్యులేషన్కి ముందే మనకు ఫస్ట్ మియోటిక్ డివిజన్ అనేది చూడడానికి కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఇలాంటి మైనర్ టాపిక్స్ నుండే మనకు క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇలాంటివి మనం గుర్తుపెట్టుకొని ఆన్సర్ కరెక్ట్గా చేస్తేనే మనకు సీట్ వస్తుంది. పై చదివితే ఏంది రానండి. సో నెక్స్ట్ సెకండ్ మియోటిక్ డివిజన్ ఇక్కడ రాయలేదండి, బట్ స్టిల్ సెకండ్ మియోటిక్ డివిజన్ అవుతుంది. దాని తర్వాత ఓవం అనేది ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మియోటిక్ డివిజన్ అయిన తర్వాత సెకండరీ ఊసైట్లో మనకు ఫస్ట్ పోలార్ బాడీ కనిపిస్తుంది. దాని తర్వాత ఓవంలో సెకండ్ పోలార్ బాడీ కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మై లెక్చర్. మీకు ఇష్టం ఉంటే కామెంట్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ.